హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశ రోడ్ల భద్రత సజావుగా పనిచేయడానికి కేంద్రం ట్రాఫిక్ నియమ నిబంధనలను కఠినతరం అయితే చేశాయండి. ప్రమాదాలను తగ్గించడంలో, ప్రాణాలను రక్షించడంలో ట్రాఫిక్ రూల్స్ భారీగా అయితే పెరిగాయి. అవేంటో ఒకసారి చూసినట్టయితే, రాంగ్ రూట్ లో కనుక బైక్ రైడింగ్ చేస్తే 1200 రూపాయల వరకు జరిమానా అయితే విధిస్తున్నారు. అలాగే నంబర్ ప్లేట్ లేకపోయినా కూడా, లేదా హెల్మెట్ లేకపోయినా కూడా 500 రూపాయల వరకు జరిమానా అయితే ఉంటుంది. ఇక ట్రాఫిక్ పోలీస్ చలాన్లు అయితే వేస్తున్నారు దీనికి సంబంధించి. ఇక ట్రిపుల్ రైడింగ్ చేసిన వారు ఎవరు చూడడం లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఆటోమేటిక్ గా 1200 రూపాయల చలానా అయితే కెమెరాలు ఫొటోస్ తీసి మరి మీ మొబైల్స్ కి అయితే పంపుతాయనేసి చెప్తున్నారు. ఒకవేళ బైక్ 15 సంవత్సరాలు దాటిన ఫిట్నెస్ కోసం ఆర్డీఓకి అయితే రాసిస్తున్నాం అనేసి కరీంనగర్ ట్రాఫిక్ సిఐ కుమారస్వామి అయితే తెలిపారండి. అంటే 15 ఏళ్ళు దాటిన బైక్ అయితే మనం వాడకూడదు. ఒకవేళ ఫిట్నెస్ బాగుంటే మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే బైక్ పై 5 కంటే ఎక్కువగా చలాన్లు ఉన్నట్టయితే బండి ఎక్కడ దొరికితే అక్కడ సీజ్ చేసి స్టేషన్ లో అయితే పెడతామంటున్నారు. అలాగే ఈ చలాన్స్ మొత్తం కట్టాకే బైక్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే 1000 రూపాయలు, ఓవర్ స్పీడ్ అయితే ఇంకొక 1000 రూపాయలు, అలాగే డేంజర్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి 1200 రూపాయలు. ఇక వితౌట్ పేపర్స్ అంటే మనం అన్ని కట్టినా కూడా మనం ఆ పేపర్స్ మన దగ్గర లేకపోతే 2000 రూపాయల వరకు చలాన్ అయితే రాస్తామనేసి చెప్తున్నారండి. ఇలా కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ మనకి నవంబర్ 1వ తేదీ నుంచి అమలు అవుతాయి అనేసి చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.